నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఒక విషయం తెలుసుకోండి. ఏంటనంటే నేను చెప్పేటువంటి ఈ మాస ఫలితాలన్నీ కూడా మీ జాతకంతో పాటు సమన్వయపరచుకోవాలి. మీ యొక్క లగ్నం ఏమిటి, ఆ లగ్నానికి సంబంధించినటువంటి అధిపతి ఎవరు, ఆ అధిపతి యొక్క మిత్ర గ్రహాలు ఏమిటి, ఏ గ్రహ దశ నడుస్తుంది, మరి అశుభ గ్రహ దశ నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏంటి ఫలితాలు ఎలాగుంటాయి, లేకపోతే మీకు దశానాథుడు ఎవరైతే లగ్నాధిపతి కానీ పంచమాధిపతి కానీ భాగ్యాధిపతి కానీ మరి ఎవరి దశ శుభంగా నడుస్తుంది అనేటువంటి విషయం మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఆ తర్వాత గోచార ఫలితాలు అనేటువంటిది ఎలా ఉంటుందని అంటే ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారుతున్నప్పుడు ఈ యొక్క పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. దశాకాలం మాత్రం ఎక్కువగా ఉంటుంది కాబట్టి శుభదశ అయినటువంటి పరిస్థితుల్లో అది 75%గా తీసుకోవాలి. మీ యొక్క గోచార విషయంలో మాత్రం శుభకరంగా ఉన్నా అశుభకరంగా ఉన్నా 25% మాత్రమే తీసుకోవాలి. ఆ రకంగానే మీరు మీ యొక్క ప్లానింగ్స్ కానీ, మీ యొక్క నడవడి కానీ, మీ ప్రవర్తన కానీ, మీ యొక్క విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా సమన్వయపరచుకొని ముందుకు నడవలసి ఉంటుంది. తెలిసింది కదా. ఇకపోతే మేషరాశి వాళ్ళకి ఈ ఆగస్టు మాసం ఎలా ఉంటుందో ఒకసారి వివరిస్తున్నాను. ఈ మేషరాశిలోకి వచ్చేటప్పటికి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత కృత్తికా నక్షత్రం 1 పాదం మాత్రమే ఉంటుంది. వీళ్ళకి కనుక తీసుకున్నట్టయితే అన్ని విషయాల్లోనూ చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే, తప్పదు. అది ఏ విషయమైనప్పటికీ కూడా, ఇంటి విషయాలు కానీ బయట విషయాలు కానీ, ఎవరితో ఏ రకంగా ప్రవర్తించినా కానీ కొంచెం తగు జాగ్రత్త అనేటువంటిది అవసరం. దానికి కారణం ఏంటంటే ఆరోగ్య రీత్యా కానీ, మన ఆర్థిక రీత్యా కానీ, పరిస్థితుల ప్రభావంగా కానీ ఏ రకంగా మనం ఆలోచించినా జాగ్రత్త అనే చెప్పవలసి వస్తుంది. ఇకపోతే స్త్రీల వల్ల మాత్రం మీకు ధనం అనేటువంటిది దొరుకుతుంది. అది ఎవరైతే చెల్లి కానీ, అక్క కానీ, తల్లి కానీ, లేకపోతే ఇతరత్ర ఎవరైనా స్నేహితులు కానీ, ఒక స్త్రీ వల్ల మాత్రం మీకు ఈ ఆగస్టు మాసంలో ఎంతో కొంత మేలు జరుగుతుంది ధనం విషయంలో అని చెప్పవచ్చు. అయితే ఇలాగా స్త్రీ వల్లనే అందరికీ జరుగుతుందా అని అంటే కాదు. ఇప్పుడే నేను చెప్పాను, మీ యొక్క జాతక రీత్యా కూడా కొంతవరకు ఉంటుంది. 25%లో ఎంత పర్సంటేజ్ అనేటువంటిది మీ యొక్క గ్రహాల యొక్క బలాబలాన్ని బట్టి కూడా ఉంటుంది అనే విషయం తెలుసుకోవాలి. రెండోది, గోచార రీత్యా కనుక చూసుకున్నప్పుడు ఒక్కొక్క రాశిలో కొన్ని బిందువులు అనేది ఉంటాయి. అంటే భిన్నాష్టక వర్గాలు ఒక్కొక్క గ్రహరీత్యా ఉంటుంది, సర్వాష్టక వర్గాలు కూడా ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క రాశిలో ఎన్ని బిందువులు ఎన్ని రేఖలు ఉన్నాయని చూసుకున్న తర్వాతనే ఎంత పర్సంటేజ్ మీకు లాభకరంగా ఉంటుంది అని మాత్రం తెలుసుకోవచ్చు. అయితే ఈ మాసంలో ఏది అయినప్పటికీ కూడా ఆగస్టు మాసంలో కొంత జాగ్రత్త వహించినంత మాత్రాన ప్రతి విషయంలోనూ చక్కగా అభివృద్ధి మాత్రం ఉంటుంది. నూతన స్నేహితులు కలిసినటువంటి పక్షంలో కొంచెం జాగ్రత్తగా వాళ్ళని అన్ని విషయాలు మీరు పరిశీలించిన తర్వాతనే వాళ్ళతో పాటు అడుగులు వేయాల్సి ఉంటుంది. అది ప్రేమికులైతేనేమి, లేకపోతే ఇతర స్నేహితులైతేనేమి, ఎవరైనప్పటికీ కూడా బంధువర్గ సమాజంలో మీరు కొంచెం ఆగ్రహవేశాలకు గురి కాకుండా తప్పకుండా మీ పద్ధతుల ప్రకారంగా చాలా కూల్గా మీరు ప్రవర్తిస్తే మీకు గౌరవం అనేటువంటిది దక్కుతుంది. లేకపోతే అవమానం పాలయ్యేటువంటి పరిస్థితులు కూడా లేకపోలేదు. ఇక ఇతరత్ర మీ వృత్తిరీత్యా కనుక తీసుకున్నట్టయితే ప్రొఫెషన్ రంగంలో ఉండనివ్వండి, లేకపోతే వ్యాపార రంగంలో ఉండనివ్వండి, ఎలా ఉన్నప్పటికీ కూడా ధనం అనేటువంటి చేతికి అందుతుంది. ఆ విషయంలో మాత్రం పెద్దగా ఆందోళన పడాల్సినటువంటి అవసరం రాదు. ఇక శుభకార్యాలు ఇవన్నీ కూడా ఆగస్టు మాసంలో ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి ఏదో ఒక శుభకార్యంలో మీరు ఖచ్చితంగా పాల్గొనేటువంటి అవకాశాలు ఉంటాయి. అందులో మీకు రికగ్నిషన్ అంటే గుర్తింపు కూడా ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. జనరల్గా ఏమిటంటే మరి ఈ యొక్క ఆగస్టు మాసంలో ఎక్కువగా మనకి పండుగలే కాకుండా లేకపోతే ఏ రకరకాలైనటువంటి శ్రావణ మాసంలో మనకు అనేక విధాలైనటువంటి శుభ కార్యక్రమాలు జరుగుతుంటాయి. కాబట్టి మీరు ఏదో రకంగా పాల్గొనేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మీరు ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామిని మాత్రం పూజించాలి. రెండోది హనుమాన్ చాలీసా మాత్రం చదవాలి. ఎటువంటి ప్రమాదాలు కలగకుండా హాయిగా అద్భుతంగా ఉంటుంది. ప్రయాణాలు చేయాల్సి వస్తే మాత్రం తగు జాగ్రత్తలు తీసుకొని మీరు ప్రయాణాలు చేయాలి. వాతావరణాన్ని మాత్రం మనసులో పెట్టుకుని
ఆ ప్రకారంగానే మీ ప్రణాళిక వేసుకొని మీరు దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అది శుభకార్యాల కోసమైతేనేమి, లేకపోతే ఏదైనా వృత్తిరీత్యా కానీ, లేకపోతే మరో విధంగా ఏదైనా తీర్థయాత్రలకు కానీ మీరు తగు జాగ్రత్తలు తీసుకుని ప్రయాణాలు చేయాలి. ఇంట్లో దాంపత్య జీవితంలో మాత్రం సుఖంగా సాగిపోతుంది. ప్రేమ అభిమానం అనేటువంటిది విషయంలో ఏమాత్రం లోటు రాదు. పెద్దల ఆశీర్వాదం పొందుతారు. వాళ్ళ నుంచి ఎటువంటి మీకు విసుగు కలగదు. పిల్లలు కూడా వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళ స్కూల్స్ వాళ్ళు వెళ్తారు. మిమ్మల్ని ఏ రకంగానూ విసిగించేటువంటి పరిస్థితులు కనపడటం లేదు. మరో విషయం ఏమిటంటే హనుమాన్ చాలీసా మాత్రం ఖచ్చితంగా చదవండి. అన్ని విధాల శ్రేయస్కరంగా ఉంటుంది అని మాత్రం నేను చెప్పగలను. తెలిసింది కదా. సెలవు మరి. ఉంటానండి. నమస్కారం.